ఇప్పుడు మనం ఒక కథను చెప్పుకుందాం. అది ఒక మామూలు సాధారణమైన రోజు. ఒక ఊరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్స్ అందరూ తమ పనిలో బిజీగా ఉన్నారు. సెల్లో ఇద్దరు ఖైదీలు మాకు భోజనం పెట్టండి అంటూ అరుస్తున్నారు. ఒక కానిస్టేబుల్ టీ తాగుతూ ఈరోజు కాస్త విశ్రాంతిగా ఉంటుంది ఏమో అనుకుంటూ ఉండగా అక్కడికి ఒక యువకుడు చిన్న బాబును చేతిలో పట్టుకుని లోపలికి వచ్చాడు. సార్, ఈ బాబు అక్కడ కూర్చుని ఏడుస్తున్నాడు. సెంటర్ నుండి నేను అటుగా వస్తుంటే ఎవరో తెలీదు, వాళ్లకు అప్పచెప్పండి సార్. ఆ యువకుడు గబగబా చెప్పాడు. అతను ఎత్తుకున్న ఆ బాబు మాత్రం ఏడుస్తూ ఉన్నాడు. కానిస్టేబుల్ రామయ్య టీ తాగుతూ అటువైపు వచ్చి, బా ఏంట్రా ఈ కొత్త గోల, ఎవరయ్యా నువ్వు, ఎక్కడి నుండి వచ్చావు అని అతన్ని అడిగాడు. బాబు ఏడుపు కంటిన్యూ చేస్తున్నాడు. అతను మళ్ళీ విషయాన్ని రామయ్యకు చెప్పాడు. అలాగా, సరే నువ్వు వెళ్ళు, మేము చూస్తాం అని ఆ బాబును తీసుకుని యువకుడిని పంపేశారు. ఇన్స్పెక్టర్ సుబ్బారావు లోపల నుండి వచ్చి, ఏంటి రామయ్య, ఏంటిది, ఎవరా బాబు, ఎందుకు ఏడుస్తున్నాడు అని అడిగాడు. సార్, ఏం కావాలో తెలియదు సార్, ఎవరో ఒక అతనికి దొరికాడట రోడ్డు మీద ఏడుస్తూ, తీసుకొచ్చి అక్కడ చెప్పాడు. ఇక్కడ ఒకటే ఏడుపు, ఏం చేయాలో తెలియట్లేదు సార్. అవునా, సరే కాసేపు ఆడించి బాబును, ఏమన్నా చాక్లెట్లు కొని ఇచ్చి చూడు, లేదా బొమ్మలు ఏమన్నా ఉన్నాయేమో చూడు, ఏదో ఒకటి చేసి ఏడవకుండా చెయ్యి. రామయ్య స్టేషన్ పక్కనున్న షాపుకు వెళ్ళి 2 చాక్లెట్లు, ఒక చిన్న బొమ్మ తెచ్చి బాబు ముందు పెట్టాడు. చూడు, ఈ చాక్లెట్లు తిను, ఈ బొమ్మతో ఆడుకో, నీ పేరేంటమ్మా అంటూ మెల్లగా అడుగుతూ ఉన్నాడు. ఈ ప్రయత్నమంతా జరుగుతూ ఉండగా ఇంతలో ఒక వ్యక్తి స్టేషన్లోకి వేగంగా వచ్చాడు. సార్, నా మోటార్ సైకిల్ ఎవరో కొట్టేశారు, కంప్లైంట్ తీసుకోండి అని చెప్పాడు. అరే, ఒకరిక్కడ ఏడుస్తుంటే తలనొప్పిగా ఉంది, ఇప్పుడు నువ్వు కూడానా? సరే ఆగు, కంప్లైంట్ తీసుకుందాం అని కాగితం ఇచ్చి రాయమని చెప్పాడు. రామయ్య ఒక చేత్తో బాబును ఆడిస్తూ మరో చేత్తో కంప్లైంట్ రాసే అతనికి కావలసిన ఇస్తున్నాడు. అతను కంప్లైంట్ రాసి ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. మరొక కానిస్టేబుల్ కూడా దగ్గరకు వచ్చి బాబును ఆడిస్తూ ఉన్నాడు. ఇంతలో బయటకు వెళ్ళిన వ్యక్తి కంగారుగా మళ్ళీ లోపలికి వచ్చాడు. సార్, నా మోటార్ సైకిల్ పోయింది సార్ అంటూ గోల పెట్టడం మొదలుపెట్టాడు. అరే, ఇప్పుడే కదయ్యా కంప్లైంట్ ఇచ్చావు, వెతికిస్తామన్నాం కదా, ఆగు, వెంటనే దొరుకుద్దా, కొంత సమయం కావాలి. అది కాదు సార్, నా మోటార్ సైకిల్ పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి నా ఫ్రెండ్ మోటార్ సైకిల్ ఒకటి తీసుకుని వచ్చాను, బయటకు వెళ్ళి చూస్తే అది కూడా కనిపించట్లేదు. అబ్బబ్బా, ఇదేం కదయ్యా స్వామి, ఒక బైక్ పోతే రెండో తెచ్చావు, అది కూడా ఇక్కడే పోగొట్టుకున్నావా? సరే చూద్దాం, దాని విషయం కూడా కంప్లైంట్ రాయి, వెతుకుదాం అని చెప్పి ఈ రోజు ఏంటో మనశ్శాంతిగా లేదు అని తలపట్టుకున్నాడు కానిస్టేబుల్ రామయ్య. సుమారు ఒక 4 గంటలు గడిచింది. ఇంతలో ఒక యువతి కంగారుగా స్టేషన్లోకి వచ్చింది. సార్, నా బిడ్డ తప్పిపోయాడు సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అంది. ఎవరమ్మా నీ బిడ్డ అని అడిగాడు రామయ్య. ఇంతలో ఆమె బాబుని చూసి, అదిగో సార్, బాబే నా బిడ్డ అంటూ బాబు దగ్గర కంగారుగా వెళ్ళింది. ఆమెను చూసి అమ్మ అంటూ బాబు చేతులు జాసి మీదకు వచ్చాడు. అమ్మయ్య, నీ బాబేనా ఈ బాబు, ఏడుపు భరించలేకపోతున్నాము, చాలా ఇబ్బంది పెట్టాడమ్మా, తీసుకెళ్ళమ్మా, నీ వివరాలన్నీ ఇక్కడ రాసి అబ్బాయిని తీసుకుని వెళ్ళు అని చెప్పి ఒక పేపర్ ఆమె ముందుకు పెట్టాడు. మిగతా కానిస్టేబుల్ అందరికీ కూడా చాలా రిలీఫ్గా అనిపించింది. ఇంతవరకు బాబును ఆడించడంలోనూ బాబు ఏడుపుతోటి ఉక్కిరి బిక్కిరైన పోలీస్ స్టేషన్ ప్రశాంతంగా మారుతుందనుకున్నారు. ఆమె బాబుని తీసుకుని వెళ్ళిపోగానే కొంతసేపట్లో ఒక కానిస్టేబుల్ బయట నుంచి వచ్చి ఇన్స్పెక్టర్ సుబ్బారావుతో, సార్, వాళ్ళు మనల్ని మోసం చేశారు సార్ అన్నాడు. ఎవరు మోసం చేశారయ్యా, ఎవరు, ఎలా అని అడిగాడు. సార్, ముందు ఈ బాబుని తీసుకొచ్చి దింపని యువకుడు ఎవరో తెలుసా? అతడు ఆ బాబు తండ్రే సార్, తీసుకువెళ్ళిన ఆమె ఆ బాబు తల్లే సార్, ఇద్దరు భార్యాభర్తలు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నా, వాళ్ళు సినిమాకి వెళ్ళాలనుకున్నారట, కానీ ఈ బాబుతో ఇబ్బంది అని చెప్పి నాటకమాడి ఇక్కడ దించి వదిలి వెళ్ళిపోయారు. ఈ 4-5 గంటలు వాళ్ళు హ్యాపీగా సినిమా చూసి షికారు చేసి వచ్చారు, హ్యాపీగా బాబుని తీసుకెళ్ళిపోయారు. మనం మధ్యలో ఎదవలైపోయాం సార్. అరేరే, ఇదేదో సినిమా కథలే ఉందే, మనల్ని బడే ఫూల్ని చేశారే వాళ్ళు అన్నాడు రామయ్య. ఇన్స్పెక్టర్ సుబ్బారావు, అవును రామయ్య, వాళ్ళు హీరోయిన్లే, మనమే సైడ్ క్యారెక్టర్లు అయిపోయాం. ఇక నుంచి ఎవరైనా ఏడుస్తూ వస్తే ముందు వాళ్ళ టికెట్లు చెక్ చేయాలి, వాళ్ళు నిజంగా పేరెంట్సా కాదా, వాళ్ళ ఐడి చెక్ చేసి బాబు ఐడి గురించి కూడా చెక్ చేసి కానీ కంప్లైంట్ తీసుకోవద్దు. ఇకపై జాగ్రత్తగా ఉంటాం.
అంటూ నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు.